ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు జీవన భృతి కల్పించిన దీపాల సుబ్రహ్మణ్యం గారు లేడు లేడు. మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. నేర్చిన అందులో నేను చెప్తేనే చేస్తున్నావు ఈ మొబైల్ కట్టుకుంటారు. ఈ రోజు నుంచి ఇంటి పెట్టడం మొత్తం రాది. నేను చెప్పిన మా పని అలా చేయాలా. నేను
కుండలపైన ఓ శ్రీనివాస కుండలపైన ఓ శ్రీనివాస కుండలపైన ఓ లాభం ఇది గ్రాసం ఎక్కడా దొరకలేదు. ఎవరింటికి పోయి అడిగినా మన ఇంటికి ఎదురే అన్నటువంటి పరిస్థితి. అమ్మా, 7 పంటలు మాట్లాడుతున్నావా? మా పంటలకి మేకలు తింటున్నారు. పైగా మీ పోటీ 3 బదులకి వెళ్ళింది. మా పోటీ చిన్నకారు రైతులకు ఎక్కడి నుంచి వస్తుందంటున్నారమ్మా. అమ్మా, ఆ ఎల్లోపు గట్టులో నిప్పోయేవుడి కింద పడి గిన్నెలా తన్నుకుంటూ ఉంది. ఊరంతా ఇంకే ఉందిగా. ఆకలి రోగాలతో నీళ్లు మేత లేక ఆవులు విలువెళ్ళాడుతున్నాయి. కొంతమంది వాటి బాధలు చూడలేక ఉత్తరారణ్యానికి గోలు తోలికెళ్తున్నారమ్మా. అమ్మా, అడవిలో గడి పుష్కలంగా ఉందంటమ్మా. మీరు కూడా మన గోవులు అక్కడికే తోలికెళ్తండి. సరే నాయన, తప్పనిసరి అయితే అలాగే తోలికెళ్ళరా. అవును. ఇటువంటి ఎంత వచ్చినప్పుడు ఎంత మోసపరమైనా కష్టం అందరికీ పెట్టే కదా నాయన. అవునమ్మా, అదే నిశ్చయించుకున్నాను. కానీ వదినా, నా తిరుపతి మా కళ్ళ విలువ చూసుకుంటావాలి. నువ్వు నాయన అత్తయ్య ప్రయాణం ఏర్పడతాను. అడవికి గోవులు తోలికెళ్ళాలి, సిద్ధం చేయండి. తిరుపతి నేను ఎక్కడున్నా నీ హృదయంలోనే ఉంటానుగా. నీవెప్పుడు గుర్తుకొస్తే అప్పుడు రెక్కలు పెట్టుకు వాళ్ళను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారాయి. నిన్నేమీ కష్టపెట్టారాయి. ఈ ఇంట్లో నీకేం పశువాసేవి పశుపతి సేవ. మనకన్నా మన గోసంరక్షణ ముఖ్యం. ఆకలితో నీ గంటూ బాధపడుతుంది, నీకు మాత్రం బాధగా లేదు. మనకి బాధ లేకుండా భగవంతుడే కాపాడుతుంది. మీకు సుఖమున్న మెప్పుతో మా ఎంత నిష్ఠురమెల్ల అనుభవించుతుంటే ఏమనందో ఇట్టి గుడ్డతో నామది సఖిలతో నీ మనం నీ మనోమనమలేసరేను నిందకేయగో ఇంతయు తిరుపతాంబ ఇంతయు తిరుపతాంబ వసతి
బాగా చెప్పావులే. దాన్ని తాకపోతే మనం అది మాయదారి రాదు. ఒక పని చేయి, చేతితో కాదు కానీ లోపలికి వెళ్ళి బలమైన కర్ర తీసిరా. అలాగే దాన్ని ఇచ్చారు.
చేసుకున్న వాళ్ళకి చేసుకున్నాను అన్నట్టు దీనికి తగిన శాస్త్రం ఇది. లేకపోతే ఇది నా ఇంటి కోడలుగా వచ్చి నా ఇంట్లో ఆచార్య పనులు చేస్తుందా? ఇది తగిన శాస్త్రం ఇది. ఎవరు అక్కడ దాన్ని అలాగే ఇంటికి ముందటి పడిన చావిట తగవేయండి. కరణం గారు దానికి వచ్చింది మామూలు తప్పు కాదు. దాని జోలికి ఎవరిని వెళ్ళకుండా కట్టం చేయండి. వచ్చే చంద్రమ్మ ఇది మళ్ళీ వచ్చినా వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న బంగారం నగని కూడా చాలా భద్రం చేయి. అలాగే వెండి వస్తువులు అన్నీ కూడా పోషణ పెట్టి తాళం వేయి. అమ్మో 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 తెలుసుకుంటే ఎంత భయంకరంగా ఉంది. అంతా మనం మంచిగా అన్నట్టు నా కోడలు చూసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకేమైనా ఉందా? అమ్మో నా ఇల్లేనా ఈ వారికట్టు ఊరి వారంతా కుష్టి మళ్ళీ అయిపోయింది. ఒక అందుకు అంతా మంచిగా జరిగింది. వసే చంద్రమ్మ ఆ తినడానికి ఒక మట్టి ముగ్గుడు, తాగడానికి ఒక కుండ పెట్టి దాని మహాంతాయి, అలాగే కప్పుకోవడానికి ఒక దుప్పటి కూడా దిగుతారు పాపించడానికి. నేను కాలు చూసుకుంటాను చూడు ఆ పట్ట దాని మహాంతగడేది. ఇంతటి గడించేది. అయ్యా పిల్లలు పొరపాటు కూడా మీరు దాని దగ్గరికి వెళ్ళకండి. అక్క అక్క అంటూ పొరపాటు వెళ్తారేమో. దానికి వచ్చింది మా ఆయన చెప్పు. దాని జోలికి అర్థం వెళ్ళకండి. ఆయన అటుగా వెళ్ళకండి, ఎవరు వెళ్ళకండి. ఊరు వాళ్ళంతా కూడా పెంకమ్మ కయ్యాలి కుళ్ళు పోతుంది చొప్పున ఆడిపోసుకుంటారు. కానీ నాకు మాత్రం మనసు లేదా, నేను మాత్రం ఉప్పు కారం తింటలేదా? ఏదో నా పెద్ద కోడల మాట విని దాన్ని వెళ్ళగొట్టాను. కానీ దానికి కూటికి లేకుండా చేసి కానీ కర్మ నాకెందుకు? ఏం చేస్తాను? ఏముంది, రోజు నేను ఉడకేసిన దానిలో ఒక ముద్ద దానికి ఎలా పంపిస్తాను. మరి ఎలా మంది రానాయన ఆ ముద్దులో కాస్త కూడేసి ఇస్తాను. కానీ ఆ సాగు దాన్ని చేసి రానాయన. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.